ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఈ ఉదయకాలము లేఖనాలు చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. మీరు త్వరపడి బయలుదేరి పారిపోయినంత రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనక తట్టు భాగమున కావలి కాయును. మీ సైన్యమునకు వెనకట భాగమున కావలి కాయును. ఈ వాక్యములో కావలి కాయును, దేవుడు కాపుదల, దేవుని కావలి వారి మీద ఉంటుందని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో పేరు పడిన ఇజ్రాయేలుతోనూ చెబుతూ, క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుతో మనతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరితో ప్రభు మనకు కావలై ఉన్నారు. పారిపోయినంత రీతిగా మీరు వెళ్ళరు. దేవుడి యొక్క కాపుదలలో నీవు ఉండాలి, దేవుని యొక్క కావలిలో నీవు ఉండాలని వాక్యము తెలియచేస్తున్న మాట. దేవుడు ఎప్పుడైనా మనకి కావలిగా ఉంటారు. మీరు గమనిస్తే 127వ కీర్తనలో మొదటి వచనములో, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువాడు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ చూడండి, పట్టణమైనా ఇల్లైనా ఒక మనిషి అయినా ప్రతి ఒక్కరికి కొన్ని సెక్యూరిటీలు ఉంటాయి. అది ఎంతవరకేనంటే అది కొంత మట్టికే. ప్రభు అదే అంటారు ఇక్కడ, దాని కావలి కాయువాడు మేలుకొని ఉన్న వ్యర్థమే. ఇప్పుడు దేవుడు కాపుదల కావాలి మనిషికి, దేవుని భద్రత కావాలి, దేవుని రక్షణ కావాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే గొప్పవారుగా లేకపోతే ఇంకొకటిగా లోకములు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా దేవుడు కాపుదల మనకు ఉండాలి. ఇక్కడ అదే అంటున్న మాట, వారు మేలుకొని కాపలా కాస్తున్న వారు వ్యర్థమేనని రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు కాపుదలలో ఉండాలి. దేవుడు కాపుదలలో లేకపోతే మాకు అది ఉంది ఇది ఉంది అని అనుకుంటే మీరు గమనించాలి. నహోము గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో నహోము 2వ అధ్యాయములో మొదటి వచనములో మీరు గమనిస్తే, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గములను కావలి కాయుము, మార్గములలో కావలై ఉండుము, నీ నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. ఇక్కడ నీకు ఇచ్చిన ఇల్లే కావచ్చు, నీకు ఇచ్చిన కుటుంబమే కావచ్చు, నీకు కలిగిన ఆత్మ సంబంధమైన విశ్వాసమే, ఆత్మీయ జీవితమే కావచ్చు, నీ నడుము బిగించి బహుబలముగా ఎదిరించేటువంటి పరిస్థితులు కాపాడుకోవాలి. లేకపోతే లయకర్త ఉన్నాడు, లయకర్త లోకములో కొన్ని కుటుంబాల్ని, యవన ప్రాయాన్ని, లేకపోతే వ్యవస్థను, కొన్ని పరిస్థితులను భూమి మీద లయపరిచేటువంటి లయకర్త అయినటువంటి అపవాదైన సాతానుడు కుయుక్తి కలిగిన వాడు. అయితే వాణ్ణి ఎదిరించుటకు
నీ దుర్గములు కాపాడబడాలి, నీ మార్గములో కావలిగా ఉంచుకోవాలి, నీ నడుము బిగించి బహుబలముగా ఎదిరించాలి. నువ్వు నివసించే నివాస స్థలములో ప్రార్థన ఉండాలి, నువ్వు నడిచే నడవడిలో ఆత్మీయతలో ఉండాలి, నువ్వు అన్ని విషయములో మెలకువ కలిగినటువంటి అనుభవం ఉండాలి. అప్పుడు దేవుడు నీలో కావలి కాసుకుంటూ, ఇది ఆ అనుభవాలు దేవుని కాపుదలలో ఉన్న వారిలో ఉండవలసినటువంటి జాగ్రత్త. లేకపోతే లయకర్త ఉన్నాడు, లయకర్త వాడు ఏం చేస్తుంటాడంటే, అపవాదైన సాతానుడు చాలా జాగ్రత్తగా గమనించాలి, వారిని అనేకముగా బంధించడానికి చూస్తాడు. ఈరోజు లోకములో ఎక్కడున్నారంటే అపవాది చేతుల్లో ఉండి వ్యసన పరులుగాను, బలహీనులుగాను, లోపము కలిగిన వారు శాపాల మధ్యలోనికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటంటే సాతానుడు వారిని లయపరుస్తున్నాడు, లయకర్త. లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో 29వ వచనం ఉంటుంది. 29వ వచనంలో యాలయనగా ఆయన ఆ మనుషుణ్ణి విడిచి వెలుపలకు రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుకొని వచ్చి కనుక వానిని గొలుసులతోనూ కాళ్ళ సంఖ్యలతోనూ కట్టి కావలి ఉంచేశాడు. చూశారండి, సాతానుడు చూశారండి, కొంతమంది కావలి ఉంచేశాడు, వాడి స్వాధీనములో ఉంచుకున్నాడు. ఈరోజు మనం గమనించాలి, మాకెందుకండి యేసు ప్రభు వారు, మాకెందుకండి భక్తి జీవితం, మాకెందుకండి ప్రార్థన జీవితం, మాకు అన్నీ జరిగిపోతున్నాయి అన్నీ అనుకుంటున్నారేమో. సాతానుగాడు కట్టు వేసి కట్లు కట్టి కావలిలో ఉంచుకున్నాడు. వాడి కావలిలో వారిని బంధింపలేక ఆ బంధించబడినటువంటి ఆ బంధకాలను తెంపుకొని ఆ దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోతుంది. లోకమనే అరణ్యములో మనుషుణ్ణి ఈరోజు అపవాది యొక్క లయకర్త వారిని బంధించి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ప్రార్థనా పూర్వకంగాను నీ కుటుంబాన్ని మార్గములను జాగ్రత్తగా చూసుకొని 6 దినాలు పనిచేసుకొని దేవుడి సన్నిధిలో 7వ దినము ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో, ఉండటానికి ఇష్టపడతారో వారికి దేవుడు కాపుదలగా ఉంటాడు. లేకపోతే లయకర్త ఏం చేస్తున్నాడంట, ఇదిగో బంధించి గొలుసులతో కట్టి వాడు స్వాధీనంలో ఉంచుకున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. లూకాసు వార్త కీర్తన గ్రంథములో 34వ కీర్తనలో 7వ వచనంలో మనం చదువుతున్నాం. 7వ వచనంలో ఇక్కడ మీరు గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలయుండును, వారిని రక్షించు. ఇప్పుడు ఏం కలిగి ఉండాలంట, ప్రతి మనిషికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొంతమంది భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తున్నారు. పెద్దలన్న భయం లేదు, తల్లిదండ్రులన్న భయం లేదు, దేవుడు భయం లేదు, విచ్చలవిడితనం అయిపోయింది, ఇష్టానుసారం అయిపోయింది. ఏ కావలిలో ఉన్నారు, లయకర్త అయినటువంటి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తి కలిగి ఉండాలంటే, దేవుడు కాపుదలలో ఉండాలంటే, దేవుడు ఆ కాపుదల వాళ్ళకి ఎవరికి ఎప్పుడు ఆయన కాపుదల ఉంటుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతల్ని కావలి ఉంచాడు. ఆయన దూతల్ని కావలి ఉంచి వారిని రక్షిస్తాడు. ఈరోజు దేవుని భయభక్తులు కలిగి వాక్యమును బట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోగలిగితే ఆయన వారి కాపుదలలో ఉంచుతాడు. ఆయన కాపుదలలో ఉంచి ఉన్నాడని రాయబడి ఉన్నది. 91వ కీర్తనలో 11వ వచనంలో మీరు చదివితే 11, 12లో కూడా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించాడు. మీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తిపట్టుకుంటారు. చూశారు, దేవుడు ఆయన ఎక్కడున్నాడంటే, ఇదిగో ఆయన దూతలకు ఆజ్ఞాపించాడు, కావలిలో ఉంచారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ భయభక్తులు కలిగి నువ్వు భక్తి చేస్తున్నప్పుడు క్రమం తప్పకుండా దేవుడు చెప్పిన సంఘములో, సహవాసములో, ఉపదేశములో నీ ఉన్నప్పుడు లయకర్త చేతిలోనికి వెళ్ళనివ్వడు. దేవుడు కాపుదల్లో ఉంచుతాడు. ఈ రోజులు చాలా గడ్డి దినాలు ఇవి. లోకములో అనేకమైన పరిస్థితుల్లో యవనస్తులు పాడైపోతున్నారు.
మధ్య వయస్సులు పాడైపోతున్నారు, వృద్ధులు పాడైపోతూ ఏదో 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 బ్రతుకుతున్నారని లయకర్త అయినటువంటి సాతాను చేతుల్లో తప్పించబడాలంటే, దేవుడు కాపుదలలో ఉండాలంటే, దేవుని యందు భయభక్తులు నీలో ఉన్నప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో ఎత్తి పట్టుకున్నట్లు ఆయన దూతలను కావలి ఉంచెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లయకర్తను నువ్వు ఎదిరించడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నీ దైనందిన జీవితములో ఆయనతో నువ్వు తీర్మానం కలిగుండు. ఆయన నీకు ఈరోజు చెప్తున్న మాట, ఆయన కావలిలో ఉంచాడు, ఆయన నీ కాపుదలగా ఉన్నాడు. ఆయన భద్రత, ఆయన రక్షణ, ఆయన సన్నిధి నువ్వు పొందుకోవాలంటే ఆయనకి నువ్వు సమయం ఇవ్వు. ఆయన యందు భయభక్తులు కలిగుండు. ఎవరిష్టం వచ్చినట్లుగా వారు చేసేది కాదండి. దేవుని చెప్పిన మాటల్లో మనము ప్రభు చెప్పినట్లుగా ఇదిగో ప్రభుతో నడుము కట్టబడి విశ్వాస జీవితంలో ఆత్మీయతలో కట్టుకొని ఇదిగో నీ దుర్గములను కాపాడుకోవాలి, నీ మార్గములు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ప్రార్థనతో దేవునితో నిబంధన చేసుకో. అప్పుడు ఆయన కాపుదల నీకు నీ కుటుంబానికి సదాకాలం నిలిచి ఆయన కృపలో ఆయన కాపుదలలో నిన్ను భద్రపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇదిగోనైనా మరి మాకు కావలై ఉన్న దేవుడవు, మాకు చాలిన దేవుడు. మీ బిడ్డలు ఎంతమంది కాపుదల లేక, భద్రత లేక ఇదిగోనైనా విరోధముగా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు, మూర్ఖంగా ఉన్నారు, ఎదురించబడే స్వభావాలు ఉన్నాయో, సాతానుడు వాడి కుయుక్తులన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. మీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని భయభక్తులతో నడిపించాలి. భక్తి జీవితములు శ్రద్ధా భక్తితో ఆత్మ సంబంధమైన అనుభవాల మధ్యలో నడిపించమని ప్రభు వారిని వారి కుటుంబాలని చేతులకు అప్పగిస్తూ వారి కలిగిన సమస్తమునకు మీరే కావలిగా ఉండి మీ కృపలో ఆత్మ సంబంధమైన మేలు పొందుకునే కృపతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.